సో ఏపీకి విశాఖ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే 2 రోజులు ఉరుములు మెరుపులతో కూడిన వానలు కురుస్తాయని, ఉమ్మడి గుంటూరు ప్రకాశం జిల్లాలో ఇవాళ అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా, కృష్ణా జిల్లా, నెల్లూరు జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. తిరుపతి, అన్నమయ్య, కడప, కాకినాడ సహా మిగిలిన జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు చెబుతున్నారు. మరిన్ని వివరాలు వాతావరణ శాఖ అధికారి జగన్నాథ కుమార్ తో మా ప్రతినిధి కాజా మాట్లాడారు, వివరిస్తారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. మరికొద్ది గంటల్లో ఇది బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఇప్పటికే దక్షిణ కోస్తాలో చాలా చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం అధికారి జగన్నాథ కుమార్ మనతో పాటు ఉన్నారు. సార్, ఈరోజు రేపు ఏ ప్రాంతాల్లో భారీ వర్షాలు పడితే ఏ జిల్లాలకి వర్ష సూచన ఉంది? ఒకటి, నిన్న అనుకున్న మధ్య బంగాళాఖాతంలోని ఉపరితలావతనం ఈరోజు ఉదయం పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో ఒక అల్పపీడనంగా పరిణామం చెంది సుస్పష్ట అల్పపీడనంగా పరిణామం చెందే అవకాశం ఉంది. రాగలి 48 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశలో పయనించి ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఒడిశా తీరాల మీదుగా పయనించే అవకాశం ఉంది. దేశంలో ఉన్న ప్రాంతాలైన భటిండా, అంబాలా, షాజహాన్పూర్, జార్సుగూడ మీదుగా ఈ అల్పపీడనం మీదుగా పయనిస్తుంది. ఈ అల్పపీడనం ద్రోణి కారణంగా ఈరోజు ఏ జిల్లాల్లో ఏపీలో విస్తారంగా వర్షాలు పడతాయి? రేపు ఎక్కడెక్కడ ఏదైనా అలర్ట్స్ ఉన్నాయా? ఎస్, ఉన్నాయి. ఇప్పుడు రాష్ట్రం మొత్తం మీద ఈరోజు వైడ్ స్ప్రెడ్ లేదా అత్యధిక ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. తదుపరి 2 రోజులు అధిక ప్రాంతాల్లో పడే అవకాశం ఉంది. చివరి 3 రోజులు కూడా పలు ప్రాంతాల్లో, 4వ రోజు కొన్ని ప్రాంతాల్లో ఇటువంటి పరిస్థితి ఉంది. రాబోయే 5 రోజులు కూడా ఉరుములు మెరుపులతో కూడిన వాతావరణం ఉండే అవకాశం ఉంది. ఈరోజు ఎక్కడెక్కడ సార్ భారీ వర్షాలు పడతాయి? రేపు ఎక్కడ వర్షపాతాలు ఈరోజు దక్షిణ కోస్తా జిల్లాలైన ఎన్టీఆర్, బాపట్ల, గుంటూరు, పల్నాడు మరియు ప్రకాశంలో అత్యంత భారీ వర్షపాతం అంటే 20 సెంటీమీటర్ల పైగా పడే అవకాశం ఉన్నది. మరియు భారీ వర్షపాతం నుంచి అతి భారీ వర్షపాతం పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరుతో పాటు నంద్యాల, కర్నూలులో భారీ నుంచి అతి భారీ వర్షపాతం రాబోయే 24 గంటల్లో ఉంది. రాష్ట్రంలో మిగిలిన కొన్ని జిల్లాల్లో ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ, తిరుపతితో పాటుగా అన్నమయ్య, వైఎస్ఆర్ కడప, అనంతపురం జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షపాతం కూడా ఈరోజు నమోదయ్యే అవకాశం ఉంది. 2వ రోజు దక్షిణ కోస్తా జిల్లాలైన పల్నాడు, ప్రకాశంలో భారీ నుంచి అతి భారీ వర్షపాతం మరియు తిరుపతి, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, తూర్పుగోదావరి, కాకినాడ, కోనసీమలతో పాటు తిరుపతిలో రాబోయే 48 గంటలు అంటే 24 నుంచి 48 గంటల్లో భారీ వర్షపాతం నమోదయ్యే. ప్రధానంగా గాలుల తీవ్రత ఏ విధంగా ఉంటుంది? మత్స్యకారులు ఏదైనా హెచ్చరికలు జారీ చేశారా? భూ తీరం మీద 50 నుంచి 60 కిలోమీటర్లు అని చెప్పాను. అదే సముద్ర తీరం వెంబడి ఆవల, కోస్తా తీరం వెంబడి, ఆంధ్ర కోస్తా తీరం వెంబడి తీరం ఆవల మొదటి రోజు, 2వ రోజు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో, గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉత్తర కోస్తా జిల్లాలు మరియు యానాం, దానికి ఆనుకుని ఉన్న దక్షిణ కోస్తా జిల్లాల్లో ఆ విధంగా ఉండే అవకాశం ఉంది. 3వ రోజు, 4వ రోజు 40 నుంచి 50 కిలోమీటర్లు, గరిష్టంగా 60 కిలోమీటర్లు కోస్తా తీరం అంతా ఉండే అవకాశం ఉన్నది. 5వ రోజు తీరం ఆవల ఉండే అవకాశం ఉంది. ఈ కారణాల వల్ల రాబోయే 5 రోజులు కూడా మత్స్యకారులు వేటకు వెళ్ళవద్దని హెచ్చరికలు జారీ చేయడమైంది. గడిచిన 24 గంటల్లో ఏ ప్రాంతాల్లో అత్యధిక 24 గంటల్లో అత్యధికంగా గుంటూరు జిల్లా మంగళగిరిలో 195 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. గుంటూరు జిల్లా తెనాలిలో 18 సెంటీమీటర్లు, బాపట్లలో 15 సెంటీమీటర్లు, గుంటూరు జిల్లా అమరావతిలో 14 సెంటీమీటర్లు, కృష్ణా జిల్లా అవనిగడ్డలో 14 సెంటీమీటర్లు, బాపట్ల జిల్లా బాపట్లలో 13, గుంటూరులో 13, పల్నాడులో 13, ఈ విధంగా భారీ వర్షపాతాలు ఒక 10-15 ప్రాంతాల్లో నమోదయ్యాయి. రాష్ట్రమంతటా వర్షం యొక్క విస్తృతి అత్యధిక ప్రాంతాల్లో నమోదైంది. సో ఇది ఓవరాల్గా అల్పపీడనం క్రమంగా బలపడుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో వర్షాల తీవ్రత కూడా క్రమంగా పెరుగుతుంది. రాగల 2-3 రోజుల పాటు ఏపీలో
చాలా చోట్ల విస్తారంగా, కొన్ని చోట్ల భారీ వర్షాలు, మరికొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. గడిచిన 24 గంటల్లో మంగళగిరిలో అత్యధికంగా 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కెమెరా పర్సన్ బాబుతో ఖాజా టీవీ 9 విశాఖపట్నం.